మిత్రులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ శివయ్య, ఆ అర్ధనారీశ్వరుడు మీ అందరికీ సకల సౌభాగ్యాలు, సకల సంపదలు ఇచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ నేను మీ చందు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మహాశివరాత్రి కాబట్టి ఈరోజు మార్నింగ్ లేచి ఇలా మా ఇంటి ముందర ముగ్గు పెట్టుకున్నానండి. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ముగ్గు ఎలా ఉందండి? బాగుందా? ఇంకా ఇక్కడ మా ఇంటి ముందర బసవన్న ఉన్నాడండి. శివయ్య వాహనం బసవన్న కదండి, అందుకే మా ఇంటి ముందర ఉండే బసవన్న ముందర కూడా ఇలా అలకేసి సింపుల్గా ముగ్గు పెట్టినానండి. ఏం హెవీగా ఏం పెట్టలేదు, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల సింపుల్గా పెట్టినాను. ఇంక ఈరోజు నేను పూజ చేసుకుంటానండి. నేను ఎలా పూజ చేస్తానని అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. శివయ్యకి ఎలా అభిషేకం, పంచామృతాలతో శివయ్యకి అభిషేకం చేసుకొని స్వామివారిని అలంకరించుకొని పూజ చేసేది మీకు ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసుకుంటానండి, మళ్ళా పాలతో అభిషేకం. క్షీరం సమర్పయామి, మళ్ళా పెరుగుతో అభిషేకం చేసుకుంటానండి. అలాగే తేనెతో కూడా అభిషేకం చేసుకున్నానండి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అండి. ఇవే పంచామృతాలు. ఈ కరెంట్ కూడా నాతో ఆటలాడుతూ ఉందండి. ఆ శివయ్యకి అభిషేకం చేసుకునేటప్పుడు పోయేది వచ్చేది చేస్తూ ఉంది. ఇంకా అలాగే చక్కెరతో కూడా శివయ్యను అభిషేకం చేసుకున్నానండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అలాగే ద్రాక్ష పండ్లతో కూడా అభిషేకం చేసుకున్నానండి. శివయ్య అభిషేక ప్రియుడు కదండి. ఆయనకి నువ్వు ఒక చిటికెడు గంగాజలం అర్పించినా కూడా ఎంతో సంతోషిస్తాడంటండి. మనం ఏమో అన్నిటితోనూ అభిషేకం చేయాలనేమి అతనేం కోరుకోడండి. మనం ఒక దోసెట్లో గంగాజలం తీసుకొని వచ్చి అతని మీద ప్రోక్షణ చేసినా అతనికి ఎంతో సంతోషము, ఎంతో ప్రీతిపాత్రంగా అనిపిస్తుందంటండి. అలాగే ఇంకా ఖర్జూరాలతో కూడా అభిషేకం చేసుకున్నానండి. ఇంకా చెరుకు పాలు కూడా అండి. మనకి ఏమేమి దొరుకుతాయో వాటన్నిటితోనూ నేను అభిషేకం చేసుకున్నానండి. నాకు తెలిసినంత, నాకు వచ్చినట్ల ఇలా చేసుకుంటున్నానండి. ఇంకా అంతా అభిషేకం అయిపోయాక మళ్ళీ ఇంకొకసారి నీళ్ళతో అభిషేకం చేసుకొని ఇంకా బొట్టు పెట్టుకుంటానండి. మా ఇంట్లో ఉండేది పటిక శివలింగం అండి, అందుకని ఆ పటిక శివలింగంకి విభూతి పెడితే కనపడలేదు. ఇంకా కుంకుమ పెట్టుకొని ఒకే ఒక బిల్వ దళం సమర్పించినామంటే అతనికి ఏమి ఎన్ని పువ్వులు, ఎన్ని రకాలు పెట్టేది అవసరం లేదంటండి. ఒక బిల్వపత్రమే అతనికి చాలంటండి. ఎలాగైనా శివుడు మాత్రము అలంకరణ ప్రియుడు కాదండి. అతనికి ఏమి దోసిళ్ళు మంచినీళ్ళు, ఒక బిల్వపత్రము, ఒక విభూతి, భస్వము అంతే చాలంటాడండి శివయ్య మాత్రము. అంతకన్నా మనం ఏమి ఇచ్చుకోగలమండి? ఇంకా చెప్పాలంటే మందంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదండి. అంతా శివయ్య ఇచ్చిండేదే, అంతా ఆయన ఇచ్చిందే, ఆయనకే మనం సమర్పిస్తున్నాం. కానీ మనం తెచ్చుకోయింది ఏముంది, మనం సంపాదించింది ఏముంది? అంతే కదండి. ఇంకా నేను ఆకులతో కలశం పెట్టుకుంటానండి. మా ఇంట్లో టెంకాయ కలశం పద్ధతి లేదు, అందుకే ఆకులతో కలశం నింపుకొని ఇంక ఈ పక్క అష్టలక్ష్మి చెంబు పెట్టుకొని ఇలా అలంకరించుకొని స్వామివారిని, అమ్మవారిని ఇలా పూజిస్తానండి.
ఇంక ఈ వీడియోలో నేను ఎక్కువ చెప్పేదేం లేదండి. అంతా శివమయము, అంతా పంచాక్షరి మంత్రంలోనే ఉందండి మహిమంతా. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. దీపధూప నైవేద్యాలతో స్వామివారిని అమ్మవారిని ఇలా పూజించుకున్నానండి. ఈరోజు నైవేద్యంగా పాలు, పండ్లు, ద్రాక్ష పండ్లు, కర్బూజ పండు, అలాగే వడపప్పు, పానకం మాత్రమే నైవేద్యం పెట్టినానండి. ఇంకేమీ స్వీట్ చేయలేదు. రేపు పొద్దున్నే స్వీట్ చేస్తాను. ఇంక ఇలాగే ధూపం కూడా వేసుకుంటానండి స్వామివారికి. ధూప ప్రియుడు కదండి శివయ్య. ధూపం ఎంత వేసుకుంటే అంత మంచిదంట అండి. అతనికి అంత ఇష్టం అంట ధూపం అంటే. ఇంక ఇవాళ నా పూజ చూడండి. అలాగే అఖండ దీపం కూడా పెట్టుకున్నానండి. మళ్ళా మన్నాడు అమాస ఉండడం వల్ల నేను మళ్ళీ అమాసకి మేము డైలీ అమాసకి పూజ చేస్తాము. ఇంకా అమాస రోజు పూజ చేయనని చెప్పి ఇంకా 2 రోజుల కల్లా మళ్ళీ కలసం తీసి పెట్టకూడదు అంటారు కదండి. అందుకని అఖండ దీపం పెట్టుకున్నాను. అమాస అయిన మరుసటి రోజు తీద్దామనుకుంటాను. ఇంక శివరాత్రి రోజు అఖండ దీపం పెట్టుకుంటే ఎంతో మంచిదంట కదండి. అందుకని చూడండి, సింపుల్గా ఇలా చేసుకున్నాను. మహాశివరాత్రి పూజ శివయ్యకు వడపప్పు, పానకము, పండ్లతో నైవేద్యం పెట్టుకొని దీప నైవేద్యాలను అర్పించినానండి. ఇంకా అలాగే మా ఇంటి ముందర ఉండే బసవన్నకు అభిషేకం చేసి పూజ చేద్దామని చెప్పి బిందెలో నీళ్ళు తీసుకొని వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మా ఇంటి ముందరే ఉన్నాడండి ఈ బసవన్న. మేము మా ఇండ్లు కట్టే ముందు ఏమీ లేకపోయండి. గుడి అంతా పడిపోయి బయట ఉండే. మేము ఇక్కడ ఇండ్లు కట్టించుకున్నాక మేము ఇక్కడికి వచ్చినాక మళ్ళీ గుడి కట్టి అతన్ని దినము పూజించుకుంటున్నామండి. నీళ్ళతో అభిషేకం చేసి ఇంకా విభూతితో అతనికి నామాలు పెడుతున్నానండి. అందరూ అంటున్నారండి, మీరు వచ్చినాక ఈ బసవన్న గుడి రూపురేఖల్ని మార్చేసినా అండి. ఒకసారి మీకు అది కూడా వీడియో పెడతానండి, బిఫోర్ ఆఫ్టర్ అని. బసవన్న గుడి కట్టక ముందు ఎలా ఉండే, కట్టిన తర్వాత ఎలా ఉండే అనేది మీకు ఒక వీడియో చేసి పెడతానండి. ఇంకా 5 దీపాలు పెట్టుకున్నానండి. స్వామివారికి 5 దీపాలు పెట్టినాను. టెంకాయ కొట్టి అలాగే స్వామివారి మీద అభిషేకం చేసినానండి టెంకాయ పాలతో. ఇంకా అలాగే ఆరతి ఇచ్చేసి స్వామివారిని ఏం కోరుతామండి, అతనికి మనకి ఏమి ఇవ్వాలో అతనికి బాగా తెలుసు. మన జీవితంలో మన రాతలో ఏమి రాసి ఉంటుందో అదే జరుగుతుంది. కానీ ఆ విధిని ఆ దేవుడు సైతం తప్పించలేడంట కదండి. అందుకని స్వామి, నాకేమి ఇవ్వాలనేది నీకే తెలుసు. నువ్వు ఏది ఇచ్చినా అది కళ్ళకు అద్దుకొని తీసుకుంటాను అనుకున్నాను. మనస్ఫూర్తిగా ఆ స్వామిని ఇలా కన్నులారా చూసుకొని దర్శించుకొని
అంతా నీ దయ అని మొక్కుకున్నాను. ఇదేనండి ఇవాల్టి నా వీడియో. మీకు అంతా బాగా నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.